ఫ్రూట్ తీసుకోవటం వల్ల మనకుండే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, అండ్ అవకాడోని కన్జ్యూమ్ చేయటం వల్ల వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కానీ డైట్ ప్రోగ్రామ్స్ కానీ ఎలా హెల్ప్ అవుతుంది, అండ్ అలానే అవకాడోని ఎవరు కన్జ్యూమ్ చేయటం అనేది చాలా మంచిది. ఇట్లాంటివన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తకొడలు. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. సో లేట్ చేయకుండా ఇవాళ నేను ఏం చేయబోతున్నానో దాని బెనిఫిట్స్ ఏంటో తెలిసేసుకుందాం. అవకాడోతో ఉండే బెనిఫిట్స్ ఏంటో చెప్తాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ అవకాడో కన్జంప్షన్ అనేది డైలీ తీసుకున్నా మంచిదే, అండ్ ఇట్ కంటైన్స్ ఎ గుడ్ ఫ్యాట్. ఎందుకంటే మనం తిన్నప్పుడు ఆ క్రీమీ టెక్స్చర్ వలన ఇట్స్ ఎ ఫ్యాట్ ఫుడ్ అని అనుకుంటారు, బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫ్యాట్. సో అది కన్జ్యూమ్ చేయటం వలన బాడీలో ఉన్న బ్యాడ్ ఫ్యాట్స్ని కరిగించడానికే హెల్ప్ అవుతుంది. అండ్ అలాగనే అవకాడో అనేది ఫిమేల్ కన్సంప్షన్ చేయటం అనేది మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్, బికాజ్ ఇట్ ఇంక్రీజెస్ ద స్టామినా, అండ్ అది చాలా ప్రెగ్నెన్సీలో కానీ ఇట్లాంటి వాటిలో చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫుడ్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్ టూ. అండ్ దోస్ ఆర్ ఆన్ డైట్లో ఉండే వాళ్ళకి ఏంటంటే కొంచెం తిన్నా స్టమక్ ఫిల్ అయిన ఫీలింగ్ రావాలి కదా. సో యూజువల్గా డైట్ ప్లాన్స్లో అది బ్రేక్ఫాస్ట్ లాగా కానీ అట్లాగా అవకాడోతో ఏదో ఒక రెసిపీని సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే అవకాడో చాలా హెవీగా అనిపిస్తుంది తిన్నాక. మనం కన్జ్యూమ్ చేసిన తర్వాత విల్ ఫీల్ ఫుల్ అండ్ చాలా హెల్దీ ఫుడ్ కదా. సో మనకి ఆకలేయటం కానీ లేకపోతే ఏదో నీరసంగా అనిపించడం కానీ ఇట్లాంటివి ఏమీ జరగవు అనమాట. ఎందుకు అని అంటే అసలు యాక్చువల్గా అవకాడోలో చాలా చాలా మెగ్నీషియం ఉంటుంది, అండ్ ఇట్స్ వెరీ రిచ్ ఇన్ పొటాషియం టు. బనానాస్ కన్నా కూడా రిచ్ ఎలిమెంట్ ఉంటుంది అనమాట మనకి అవకాడోలో. అండ్ అలాగనే అవకాడో కొలెస్ట్రాల్ని తగ్గించడానికి కానీ లేదా క్యాన్సర్ ప్రివెన్షన్కి కానీ కన్సంప్షన్ వలన ఐస్కి కూడా చాలా మంచిది, అండ్ అలానే హార్ట్కి కూడా. అండ్ యాక్చువల్గా చెప్తారంటే అవకాడోని డైలీ లైఫ్లో కన్సంప్షన్ అనేది అలవాటు పరుచుకున్న వాళ్ళు మోర్ హెల్దియర్ పర్సన్స్గా ట్రీట్ చేస్తారు. యాజ్ ఆఫ్ నో మనకున్న వాతావరణం లేకపోతే మనకున్న చేంజెస్ని ప్రకారం పూర్వకాలంలో వాళ్ళు తినే ఫుడ్స్కి వాటికి చాలా హెల్దీగా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఈ జనరేషన్స్లో మనం కానీ రేపొద్దున కిడ్స్ జనరేషన్స్ కానీ ఫర్దర్ వచ్చే జనరేషన్స్ కానీ కొన్ని బేసిక్ థింగ్స్ని మనం ఇప్పటి నుంచి అడాప్ట్ చేసుకొని వాళ్ళకు కూడా అలవాటు చేస్తేనే తప్ప మన జనరేషన్స్ని హెల్దియర్ జనరేషన్స్ కింద కన్వర్ట్ చేసుకోవడం కష్టమైపోతుంది. సో మనం హెల్దీ హ్యాబిట్స్ని అలవాటు చేసుకుందాం, అలానే మన నెక్స్ట్ జనరేషన్స్కి కూడా క్యారీ చేద్దాం. మనం మన పెద్దవాళ్ళ నుంచి ఏం నేర్చుకోబోతున్నాము, ఇప్పటిదాకా నేర్చుకున్నది ఎంత అనేది కన్నా వాళ్ళతో ఎక్స్టింక్ట్ అయిపోకుండా మనం క్యారీ చేసి మన ఫర్దర్ జనరేషన్స్ కూడా తీసుకెళ్ళడానికి ట్రై చేసే ప్రయత్నమే మాది. సో బిఫోర్ వి గెట్ ఇన్ టు ద వీడియో, మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అత్తకొడలు. అండ్ అలాగనే మా వీడియోస్ మీకు నచ్చాయి అనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అండ్ అలాగే మా అప్డేట్స్ కోసం ప్లీజ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. ఇప్పుడు నేను మీకు అవకాడోతో గుకమల్ అండ్ అలానే దాంతోనే శాండ్విచ్ ఎట్లా తయారు చేసుకోవాలో చెప్తాను. వెరీ ఈజీ అండ్ ఫాస్టెస్ట్ రెసిపీస్ అండి. ట్రస్ట్ మీ, ఎంత ఫాస్ట్గా అయిపోతాయో అంత బాగుంటాయి అండ్ అంత ఇష్టంగా తింటారు మీరు కూడా. ట్రై చేయండి మీరు కూడా. అవకాడో మనం కొనుక్కున్నప్పుడు ఇట్లా పచ్చిగా ఉంటుంది అనమాట. మీకు ఇట్లా ఇలా ఆడిస్తూ ఉంటే లోపల సౌండ్ వస్తుంది అనమాట. మనం ఇలా ఆడించినప్పుడు లోపల సీడ్ విడిగా ఉండి సౌండ్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో మనం ఇప్పుడు దీన్ని ఎట్లా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అవకాడో ఇది రైప్డ్ వన్ అనమాట. ఇట్లా చూడండి, మీకు మెత్తగా కనిపిస్తూ ఉంటుంది అండ్ స్కిన్ కూడా ఇట్లా కలర్ చేంజ్ అవటం స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది రైప్డ్ వన్, మీకు ముట్టుకోగానే తెలిసిపోతుంది ఇది పండింది అనే విషయము. సో ఇట్లా రైప్డ్ వన్ కట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట యూస్ చేసుకోవటం ఏం లేదండి. ఫస్ట్ మధ్యలోకి ఇట్లా మొత్తం రౌండ్గా మధ్యలో సీడ్ ఉంటుంది. సో మనం రౌండ్గా ఇట్లా సీడ్ని టచ్ అయ్యే వరకు చేసుకుంటే ఇట్లా దీని అంతటా అదే విడిపోయి సెపరేట్ అయిపోతుంది అనమాట. చూడండి, సీడ్ లోపల ఉంది కదా, ఈ సీడ్ని బయటికి తీసేద్దాం. ఇట్లా మనకి సీడ్ వచ్చేసింది. ఈ సీడ్ని వాష్ చేసి ఒక 2 days బయట వదిలేసుకొని దీన్ని ప్లాంట్ చేసుకుంటే కూడా మనకు అవకాడో మొక్క వచ్చేస్తుంది అనమాట. నాకు ఇది ఉంది కదా, లోపల సీడ్కున్న తొక్క ఏమన్నా ఉంటే దాన్ని రిమూవ్ చేసేసుకుని ఇట్లా జస్ట్ స్పూన్తో ఇలా అంటే వచ్చేస్తుంది అనమాట. ఇది బాగా రైప్డ్ వన్ అయితే మనకు ఆటోమేటిక్గా ఇట్లా చక్కగా వచ్చేస్తుంది.
దీన్ని తీసుకుని ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను. దాన్ని ఎట్లా యూజ్ చేయాలనేది ఇప్పుడు చెప్తాను అనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇంకా ఏమైనా ఉంటే కూడా తీసేసుకోవచ్చు అనమాట. అట్లా 2 అవకాడోస్ తీసుకుంటే వచ్చిందనమాట. ఇది ఆల్మోస్ట్ వెన్నలాగా చాలా స్మూత్గా ఉంటుంది. అందుకే అవకాడోని వెన్నపండు అని కూడా అంటారు తెలుగులో. సో దీన్ని మనము స్మూత్ పేస్ట్ లాగా ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం కదా. సో మన ఈ అవకాడోని ఇట్లా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేస్తే మంచిగా స్మూత్గా పేస్ట్ అయిపోతుంది. లేదా మీరు స్పూన్తో కూడా కొంచెం నెమ్మదిగా చేసుకుంటే అయిపోతుంది. దీనిలో మనకి ఒక హాఫ్ చెక్క లెమన్, చిన్న సైజ్ అయితే హాఫ్ చెక్క వేసుకోండి, పెద్ద సైజ్ అయితే కొంచెం తగ్గించి వేసుకోండి. మీకు పులుపు ఎంత నచ్చుతుందో అట్లా అనమాట. అండ్ దీనిలో మనం యూజ్ చేసేవంతా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, బేబీ టొమాటో ఉంటే బేబీ టొమాటో, ఎందుకంటే కొంచెం సార్నెస్ ఉంటుంది కాబట్టి, లేదంటే నార్మల్ టొమాటో. మీరు ఇంకా ఎక్స్ట్రాగా కావాలనుకుంటే లైక్ కొత్తిమీర వాడచ్చు, అండ్ లిచెస్ ఉంటే లిచెస్ వాడచ్చు. ఇట్లాంటివన్నీ యాడ్ ఆన్స్ అనమాట, వాటిని యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఏం లేదండి, చాలా ఈజీ రెసిపీ. ఇవన్నింటినీ మిక్స్ చేసేస్తే మనకి గుకుమల్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. సో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అవకాడోని ఇట్లా తీసేసుకుందాం ఒక బౌల్లోకి. దీనిలో కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుందాం. లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుందాం. చూడండి ఎంత స్మూత్ పేస్ట్ లాగా ఉంది కదా, ఆల్మోస్ట్ వెన్నలాగా ఉంటుంది టచ్ చేస్తే టెక్స్చర్. ఇప్పుడు దీనిలో మనం చాప్ చేసుకున్నవన్నీ వేసేసుకుందాం అండి. మన అవకాడో పేస్ట్లో మనము స్లైస్డ్ ఆనియన్స్, టొమాటోస్ అండ్ అలాగే చిన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసుకున్నాము. కొంచెం సాల్ట్ వేసుకుందాం, కొంచెం పెప్పర్ వేసుకుందాం. చిన్న స్పైస్ యాడ్ అయితే బాగుంటుంది, అందుకని కొంచెం పెప్పర్ పౌడర్. దాన్ని మిక్స్ చేసేసుకుంటే మన గుకుమల్ రెడీ అయిపోతుంది. మీరు గార్నిష్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే ఎక్స్ట్రాగా యాడ్ ఆన్స్ లాగా వేసుకోవాలనుకున్నా కొత్తిమీర కానీ అలానే లిచెస్ కానీ యూజ్ చేస్తే టేస్టీగా ఉంటుంది. ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకొని బటర్ కానీ గీ కానీ వేసుకొని బ్రెడ్స్లో వేసేసి కాల్చుకుందాం అనమాట. ఎందుకంటే మంచిగా టోస్ట్ చేసుకుంటే ఆల్రెడీ అది క్రీమీ టెక్స్చర్లో ఉంటుంది కాబట్టి ఇది కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుంటుంది. ఆల్మోస్ట్ మనము చీజ్ కావాలన్నా లేదా ఎక్స్ట్రాగా కీరా లాంటివి పెట్టుకుందాం అనుకున్నా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎనీవే అన్నీ హెల్తీనే కాబట్టి. మీ దగ్గర బ్రెడ్ టోస్టర్ ఉందంటే ఈజీగా అయిపోతాయి. టోస్ట్ చేసేసుకొని మధ్యలో ఫిల్ చేసుకొని 2 బ్రెడ్స్ మధ్యలో ఫిల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. కాల్చుకున్న బ్రెడ్ తీసుకుందాము. బ్రెడ్ స్లైస్ తీసుకొని మన గుక్కుమల్ని తీసుకొని స్ప్రెడ్ లాగా, జస్ట్ ఒక స్ప్రెడ్ లాగా అప్లై చేసుకుందాం అంతే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సో కన్జ్యూమ్ చేయండి, ట్రై చేయండి మీరు కూడా. సో రెడీ అయిపోయింది. మన అవకాడోతో శాండ్విచ్ రెడీ అయిపోయింది. మీరు చీజ్ లవర్ అయితే కనుక మధ్యలో చీజ్ స్లైస్ కూడా పెట్టుకోవచ్చు. లేదా మీరు కలుపుకున్నప్పుడు ఆర్ బ్రెడ్ని కాల్చుకున్నప్పుడు కొంచెం హీట్ ఉంటుంది కదా, చీజ్ మెల్ట్ అయ్యేలాగా ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా పైన చీజ్, మొజరెల్లా లాంటివి ఏమైనా కూడా వేసుకోవచ్చు. ఇదైతే చాలా టేస్టీగా ఉంది. నైస్ బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు లేదా స్నాక్ అనుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. మన రెసిపీ రెడీ అయిపోయింది. గుకుమల్ అండ్ గుకుమల్తో చేసిన శాండ్విచ్ అనమాట. మీరు గుకుమల్ని డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయలేకపోతే నాచోస్తో కన్జ్యూమ్ చేయండి, లేదా ఇట్లా బ్రెడ్ స్లైసెస్ని మంచిగా టోస్ట్ చేసుకుని శాండ్విచ్ చేసుకొని తినేసేయండి. ఇట్స్ ఎ వెరీ గుడ్ రెసిపీ ఫర్ హెల్త్. సో ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చింది అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Click on the bell icon for further updates. Thanks for watching.